ఒక చక్రవర్తి గౌరవనీయమైన కుమార్తెను ఊహించిన విధంగా ఒక మూర్ఖుడికి భార్యగా ఇచ్చి ఆమె ముగ్గురు ఆడపడుచులను కూడా అతనికి ఉంపుడు గత్తెలుగా అప్పగించాడు. ఇల్లు ఇది విన్న తర్వాత అసలు నమ్మలేకపోయారు. లీసా ఇది విన్న వెంటనే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. సడన్ గా అప్పుడే ఒక మోడర్న్ మిలిటరీ ఎక్స్పర్ట్ ఈ మూర్ఖుడి శరీరంలో ఎంటర్ అవుతాడు. సుయాంకి ఈ విషయం తెలుస్తుంది. అసలు ఇతను ఇది నమ్మలేకపోతున్నాడు. ఇతనికి ఒక భార్య ఇంకా ముగ్గురు ఉంపుడు గత్తెలని. సడన్ గా అప్పుడే ఒక అమ్మాయి ముందుకొచ్చి ఇతన్ని లేపేయడానికి ప్రయత్నిస్తుంది. అంతలోనే ఇంకొక ఆమె ఈమెను ఆపుతుంది. ఇలా చేయవద్దు అని. నేను అస్సలు ఇది ఒప్పుకోను. ఈ మూర్ఖుడిని పెళ్లి చేసుకోవడం. ఇతను బ్రతికి ఉన్నంత వరకు ఒక సచ్చిన భర్తలాగే ఉంటాడు. మనం నలుగురం ఉన్నాం. ఈ మూర్ఖుడిని మన కంట్రోల్లో పెట్టుకోలేమా అని మాట్లాడుకుంటూ ఉంటారు. రాణి సైనికులతో ఇతన్ని గదిలోకి తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది. సుయాంగ్ బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇతను జేడ్ పెండెంట్ ని ముట్టుకున్న వెంటనే రీసెర్చ్ బిల్డింగ్ లోపలికి వెళ్లిపోతాడు. ఇక్కడి నుంచే ఇతను ఆ వ్యక్తి శరీరంలోకి ఎంటర్ అయ్యింది. సుయాంగ్ ఇక్కడున్న వస్తువులను చూసి చాలా సంతోషిస్తాడు. ఈ వస్తువుల సహాయంతో నేను ఆ రాజ్యాన్ని కాపాడవచ్చు అని. తర్వాత ఇతను ఆ రాజ్యానికి వెళ్తాడు. సుయాంగ్ ఆ రోజు రాత్రి తన భార్యను పరీక్షించాలి అని అనుకుంటాడు. ఇతను మాంసపు ముక్కను కిందకు పారేస్తాడు. ఇంకా దానిని శుభ్రం చేసి ఇవ్వు అని చెప్తాడు. భార్య ముందు కోపడుతుంది. తర్వాత ఈమెకు వేరే దారి లేక దానిని శుభ్రం చేసి ఇస్తుంది. దీంతో సుయాంగ్ వీళ్లకు హెల్ప్ చేద్దాం అని అనుకుంటాడు. తర్వాత రోజు రాజ్యంలో ఉన్న సైనికులు వీళ్లపైన తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ రాజ్యంలో ఒక స్టాండర్డ్ చక్రవర్తి లేడు. రాణి ముందుకొస్తుంది. ముందు నువ్వు నన్ను దాటుకొని వెళ్లి వీళ్లపైన చేయి వెయ్యి అని. సైనికులు ఇది చూసి ఎక్కడున్న వాళ్ళపైన అటాక్ చేస్తారు. సుయాంగ్ ఇది చూసి ముందుకొస్తాడు వాళ్ళని కాపాడడానికి. కానీ సుయాంగ్ ని కూడా దూరంగా విసిరేస్తారు. సుయాంగ్ ఇది చూసి తొందరగా రీసెర్చ్ ల్యాబ్ లో ఉన్న స్నైపర్ ని తీసుకుని వస్తాడు వాళ్ళపైన అటాక్ చేయడానికి.